హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. చంద్రబాబు గారికి సంబంధించి 17A అన్నటువంటి నిబంధన క్రింద ఆయన్ని అరెస్టు చేయడానికి వీల్లేదు, ఆయన్ని విచారించడానికి వీల్లేదు. దాంట్లో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా విచారించినందుకు గాను ఆయన మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును కొట్టేయాలంటూ గతంలో మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఆ పైన హైకోర్టులలో పిటిషన్లు వేశారు చంద్రబాబు గారు. ఆ తర్వాత ఆ రెండు పిటిషన్లను కొట్టివేయడంతో ఆ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వాదోపవాదాలు చాలా కాలం నడిచినాయి. వాస్తవంగా ఆయన బెయిల్ రాకుండా ఉండటానికి కారణం అదే అయిపోయింది. ఆ కేసే కొట్టేయించుకోవాలని తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ప్రయత్నించింది. కేసు కొట్టేస్తే అసలు బెయిల్ మీద కాదు, కేసునే కొట్టేయించుకుని ముందుకు వెళ్ళడం అన్నటువంటి ప్రాతిపదికనే రావాలని, సగర్వంగా బయటికి రావాలని ఆశించింది. అయితే అది విచారణలు పూర్తయినాయి, వాదనలు పూర్తయినాయి, కానీ తీర్పు ఆలస్యం అవుతూ ఉండేటప్పటికి హెల్త్ గ్రౌండ్స్ మీదన ఆయన బెయిల్ తీసుకుని వచ్చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించి అప్పుడు జరిగినటువంటి విచారణకి ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఏదైతే సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు రెండు కళ్ళు అన్నటువంటి తరహాలోనే ఇప్పుడు ఇద్దరు జడ్జిలు చెరొక తీర్పు ఇచ్చారు. ఒకళ్ళు 17A వర్తిస్తుందని, ఇంకొకళ్ళు 17A వర్తించదు అని. దీంతో ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. చీఫ్ జస్టిస్ దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అరెస్ట్కి సంబంధించి అసలు ఇక చంద్రబాబు మీద పెట్టిన కేసు చెల్లదని కోర్టు చెప్పేసింది. బాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టారని ధృవీకరించేసింది అంటూ తెలుగుదేశం పార్టీ, లేదు చంద్రబాబుకి సంబంధించిన రిమాండ్ని కొట్టేయలేదు, రిమాండ్ అన్నటువంటి దానికి కొనసాగిస్తోంది, కేవలం 17A మీద భిన్న వాదనలు వినిపించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలురు వాదనలు వినిపిస్తున్నారు. అసలు నిజంగా తీర్పు ఏంటి, ఆ తీర్పులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి? బాబు గారికి క్లీన్ చిట్ వచ్చేసినట్టేనా, లేకపోతే బాబు గారికి ఇంకా సంక్షోభం వెంటాడబోతుంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన నాయకులు, అలాగే న్యాయవాది పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతి ప్రసాద్ గారు, దీన్ని ఎలా చూడాలి? చంద్రబాబు గారి క్లీన్ చిట్ వచ్చేసినట్టుగా చూడొచ్చా? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు మీది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. లేదండి, మీ దగ్గర వచ్చింది చెప్పండి. సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు కర్మ శుభాకాంక్షలు. ఒక్క విషయం అయితే చెప్పగలను, ఇది కొంత సెట్ బ్యాక్ లాంటి తీర్పు. అయితే ఇది ఫైనాలిటీకి రాలేదు. మళ్ళీ దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి అంటే ఫుల్ బెంచ్కి పంపించారు. నాన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో ఫుల్ బెంచ్ అంటే 3 మెంబర్ బెంచ్. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ వచ్చినప్పటికీ ఇంకా ఎక్కువగా సభ్యులు కూడా ఉండొచ్చు, 5గురు ఉండొచ్చు, 7గురు ఉండొచ్చు, అట్లా ఉంటుంది. లేదా 11 మంది ఉండొచ్చు. 11 మంది ఉండటం అంటే అది దాదాపు కాన్స్టిట్యూషన్ అంటే ఫుల్ బెంచ్ కింద లెక్క. 13 మంది అనేది చాలా అరుదుగా జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఫుల్ బెంచ్ రిఫర్ చేయడం అంటే మరలా నూతనంగా, ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా వేరే వ్యక్తులు నూతనంగా జడ్జెస్ మళ్ళీ ఈ వాదనలను మళ్ళీ ఫ్రెష్గా విని వాళ్ళు తీర్పు చెప్తారు. అయితే ఇక్కడ ఎందుకు ఇది కొంత సెట్ బ్యాక్ అని నేను చెప్పాను అంటే, ఒక అబ్జర్వేషను, ఇది జస్టిస్ త్రివేది గారు ఇచ్చింది కొంత ఇబ్బందికరమైన అబ్జర్వేషన్. అదేంటంటే రిమాండ్ అనేది సహేతుకమే అనే కోణంలో ఆయన చెప్పారు. లేడీ కదా బేలాయస్ త్రివేది, అనిరుద్ధ బోస్ గారేమో మా జంటు, ఇటు ఈవిడ లేడీ బేలాయస్ త్రివేది గారు. బేలా త్రివేది గారు అయితే చాలా స్పష్టత ఇచ్చారు 17A మీద. కానీ త్రివేది గారు, మన అనిరుద్ధ బోస్ గారు, ఆయన ఒక మాట మాట్లాడారు, అది చాలా ఇబ్బందికరమైన మాట చంద్రబాబు నాయుడు న్యాయవాదులకి. అదేంటంటే 17A గురించి ఆయన స్పష్టత ఇచ్చిన రిమాండ్ అనేది ఇల్లీగాలిటీ కాదు అన్నాడు. సో వీళ్ళంతా వెళ్ళింది దేని గురించి? క్వాష్ పిటిషను, ఆ FIR క్వాష్ చేయమని అడుగుతూ రిమాండ్ ఇల్లీగల్ అనే దాని మీద వెళ్ళారు. FIR క్వాష్ చేయడం జరగదనేది మాకు తెలిసిన న్యాయశాస్త్రం ప్రకారం, మేము చదువుకున్న తీర్పుల ప్రకారం, సుప్రీంకోర్టు పలు తీర్పుల ప్రకారం నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. కానీ వీళ్ళు రిమాండ్ అనే ఆస్పెక్ట్ మీద కూడా వెళ్ళారు. అది ఇల్లీగల్ రిమాండ్ అనేది.
ఇల్లీగల్ రిమాండ్ అయినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పటికీ అది అక్రమంగా పెట్టింది తప్ప సక్రమంగా పెట్టింది కాదు అనేదానికి ఒక తీర్మానం చేయొచ్చు అనుకున్నారు. కానీ అక్కడ కొంత సెట్ బ్యాక్ అనేది వచ్చింది అనేది వారి అబ్జర్వేషన్ ద్వారా, ఈ తీర్పు ద్వారా నాకు అనిపిస్తున్నది. అయితే ఈ తీర్పు వారి బెంచ్ వరకు కంక్లూజివ్ గానే ఫైనాలిటీకి రాలేదు. ఎందుకంటే కమిటీ బెంచ్కి సూచించమని చెప్పేసి మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు బెంచ్కి రిఫర్ చేశారు ఆయన ఆఫీస్కి. బహుశా ఇది ఎన్నికల లోపు తేలే సమస్య కాదు. అయితే ఇందులో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే 17A ఈ రకంగా అప్లై చేయటం మొదలు పెడితే రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇట్లా అని అనుకుంటూ అంటే అవినీతి పరులకు చేతులు ఆయుధం ఇచ్చినట్లే అనే మాట కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన దాని ఏమంటే అబ్జర్వేషన్ అంట. అది తీర్పు కాదు, అబ్జర్వేషన్. సో వీటి నేపథ్యంలో పరిశీలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ చంద్రబాబు నాయుడు గారికి మా జగన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే వెంట్రుకు కూడా ఊడదు. జగన్ రెడ్డి స్టైల్ ఉంటుంది కదా, వెంట్రుకు కూడా ఊడదు అనేది చంద్రబాబు నాయుడు గారికి వెంట్రుకు కూడా ఇవ్వడదు దీనివల్ల. ఎందుకంటే ఆల్రెడీ మెరిట్స్ మీద కన్సిడర్ చేస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చేసి సెక్షన్ 409 ఉన్నా కూడా బెయిల్ ఇచ్చింది. ఇదంతా కూడా 13(1), 13(2) వాటికి సంబంధించి అవినీతి నిరోధక చట్టం సంబంధించి అవి వాటిలో పనిష్మెంట్ పార్ట్ చాలా తక్కువ. అసలు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకపోవడానికి మెయిన్ ప్రధానమైన కారణం సెక్షన్ 409. అందులో ఎటువంటి సెక్షన్లు లేవు. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి కామెంట్స్ పాస్ చేయలేదు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆ బెయిల్ తీర్పు ఏదైతే ఉందో అది స్టాండ్ స్టిల్. కాబట్టి జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెంట్రుకు కూడా ఉండదు దీనివల్ల. నా ప్రాథమిక అబ్జర్వేషన్. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు ఓకే కదా వాయిస్? చెప్పండి. సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీధర్ గారికి, జనసేన నేత శాంతి ప్రసాద్ గారికి నా తరపున చేసిన పరిస్థితులు మొదట ప్రథమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఒకే దేశం, ఒకే న్యాయం, ఒకే ప్రజాస్వామ్యం. కానీ న్యాయ వ్యవస్థలో 2 రకాల అభిప్రాయాలు వినిపించడం అనేది కొంత తెలుగు వాళ్ళుగా లేదా భారతదేశంలో ప్రజలు అబ్జర్వ్ చేసి కేసు అబ్జర్వ్ చేసే వాళ్ళగా కొంచెం గందరగోళంగా అనిపించింది. గతంలో 17A కొంతమంది అధికార పార్టీ నాయకులకు అప్రూవల్ అయ్యింది, మళ్ళీ ఇక్కడ రావటం లేదు. దానిపైన అనేక సందేహాలు. సరే, అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుకి మీద ఆ రోజు ఆధారాలు ఉన్నాయని చెప్పి సబ్జెక్ట్ టు కరెక్షన్ సెప్టెంబర్ 9వ తారీఖున అనుకుంటా అరెస్ట్ చేశారు. దీంట్లో ఆ రోజు ఉన్న ప్రకారం అయితే 3,370 కోట్లు అవినీతి జరిగిందని పెట్టి 409 కేసు కూడా సంజయ్ గారు చెప్పినట్టు పెట్టి ఇన్సూట్ చేశారు. సరే, 56 రోజులు రిమాండ్ లో ఉన్నారు. ఆ తర్వాత కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని రకాలుగా న్యాయం చేసి బెయిల్ మీద రావటం జరిగింది. అయితే ఏదైతే హైకోర్టు చేసిన బెయిల్ క్రాష్ నుంచి డిస్మిస్ కేసుని సవాల్ చేస్తూ అధికార పార్టీ లాయరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ మా లాయర్లు, బా లాయర్లు 3 రోజులు 4 రోజులు వాదనలు విన్నారు. అనేక అంశాలపైన రిటర్న్ పూర్తిగా కూడా సెప్టెంబర్ 20వ తారీఖున ఇవ్వమని చెప్పారు. అటు కూడా ఇచ్చారు. టోటల్ గా ఏంటంటే ఈ కేసు హైకోర్టు ఇచ్చిన డిస్మిస్ కేసుని కొట్టేయలేదు, అటనే అనుకూలంగా జడ్జిమెంట్ రాలేదు. జస్ట్ హోల్డ్ అన్నమాట. ఇది సందేహం అంతా ఎక్కడుందంటే, మేము వాద ప్రతివాదం వినిపిస్తున్నాం, అధికార పార్టీ వాళ్ళు లాయర్లు పెట్టుకుని వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే 17A అప్లికబుల్ కేసు సంబంధించి డిస్కస్ మాత్రం నడిచింది. గతంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అమరావతి కేసు కావచ్చు, అలాగే శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇంకా అనేక అంశాలు, ఫైబర్ గ్రిడ్ కేసు నుంచి దాదాపు 6 కేసులు 5 కేసుల్లో బెయిల్ కూడా వచ్చేసింది బాబు గారి. రాని కేసు ఏదైనా ఉంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అది కూడా నాకు తెలిసి రావచ్చు అని అనుకుంటున్నాం. టోటల్గా ఈ అక్రమ కేసులు బనాయించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు, అలాగే పార్టీ లీగల్ సెల్ సిస్టమ్ ప్రకారం కొన్ని అంశాలు వెళ్ళడం జరిగింది కోర్టు ద్వారా. సో ఇప్పుడు 2 జడ్జిలు కూడా 50-50 వాళ్ళకి ఒకరు కరెక్ట్ అంటారు, ఇంకోరు అధికారిని గవర్నర్ కలిసి కూడా వాళ్ళని తీసుకోవచ్చు అంటారు, ఇంకోరు లేదు అప్లికబుల్ కాదంటారు. దాంట్లో సీనియర్లు జూనియర్లు కూడా ఉన్నారని
నేను మీడియాలో చూస్తున్నాను. సరే సీనియర్ల జూనియర్ల మా పక్కన పెట్టిన చట్టపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య సందిగ్ధమైన అభిప్రాయం కలిగినప్పుడు విస్తృత ధర్మాసనం పంపించారు. దాన్ని ముగ్గురు వేస్తారు, నలుగురు వేస్తారు. ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ వాళ్ళ నిర్ణయం అది. కానీ న్యాయపరంగా అయితే మేము అనుకుంటున్నది న్యాయమే జరిగింది, అన్యాయం జరగలేదు అనుకుంటున్నాం. ధర్మం మీద, చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం పెరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ కూడా కొన్ని రోజులు జరగచ్చేమో. ఇవన్నీ జరిగే లోపల చాలా మార్పులు అయితే భారతదేశం జరుగుతాయి. అది వస్తున్న జనరల్ ఎలక్షన్ కావచ్చు, రాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు. ఈ మార్పులు ఈ వల్ల చాలా పరిణామాలు కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడ మళ్ళా ఒక సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, ఇప్పుడు రేపు అధికారాలు మార్చచ్చు. కానీ న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి న్యాయం జరగాలనే విషయం పైన మొదటి నుంచి మీరు కూడా అంటున్నారు, చాలా మంది లాయర్లు కూడా మాట్లాడతారు. అదే ఇదే కేసులు సామాన్య వ్యక్తులు జరుగుంటే ఇంత దూరం మనకు వెళ్ళేవా, ఇన్ని సమస్యలన్నీ వచ్చేటివా, ఇన్ని రకాల ఒడిదుడుకులకు గురయ్యేదా అనే విషయం పైన. అంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది ఒక సామెత న్యాయ వ్యవస్థలో ఉంది. మరి ఇప్పుడు అక్రమ కేసులను పెట్టిన తర్వాత నిరూపించలేక అనేక ప్రెస్ మీట్లు పెట్టిన ఏజీ గారు కావచ్చు, సిబిసిఐడి చీఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యాయస్థానం ప్రస్తావించింది, వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పింది తప్పదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారని చెప్పి విధానపర నిర్ణయాలు కూడా 409 కింద 17A కింద తీసుకొచ్చి అక్రమ కేసులు పెడతాం, జీవో నెంబర్ 1 ఇష్యూ చేస్తాం, 41 నోటీసులు ఇస్తాం. ఇట్లా కొన్ని కేసులు వాళ్ళే సృష్టించుకొని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రతిపక్షాల మీద బనాయించడం అనేది ప్రజా గొంతుగా ఉన్న ప్రతిపక్షాలు గొంతు నొక్కటమే, కక్ష సాధింపు చర్యల్లో భాగమే అనే విషయాన్ని ప్రజలకు తెలియకుండానే ఈ కేసు ద్వారా వెళ్ళిపోయింది జనంలోకి. సో ప్రజలు రేపు ఇచ్చే తీర్పు కూడా ఎలా ఉంటుందో మనందరం కూడా చూడబోతున్నాం. వాట్ ఎవర్ మేబీ మేమైతే తెలుగుదేశం పార్టీలో మాకేమీ అంత పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది మేము అనుకోవట్లా. మాకు చెప్పాలంటే బాబు గారికి న్యాయం జరిగింది అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చర్చి మళ్ళీ 3 జడ్జిలు 4 జడ్జిలు మాట్లాడిన తర్వాత కూడా కొన్ని అనేకరమైన సర్దిద్దులు వచ్చిన తర్వాత ఎవరు చేసిన నిర్ణయం కరెక్ట్ గా ఉంటుందని పైన కూడా స్పష్టంగా ట్రయల్ కేసులో కానీ అలాగే విశాల కేసులో కూడా వస్తాయని అనుకుంటున్నాను. మా లీగల్ సెల్ చెప్పిన అభిప్రాయం కూడా ఏంటంటే భవిష్యత్ చర్చ కూడా పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. 3 చర్చలు కూడా కూర్చొని ఏదైతే ఈ రిపోర్ట్లు ఏవైనా బస్ నుంచి మళ్ళీ మొదటి తీసుకొస్తారు, భవిష్యత్తులో బాబు గారికి రిలీఫ్ వస్తుందనే పాయింట్ మేము మాట్లాడుతున్నాం. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? శ్రీధర్ గారు మీది ఆడియో మ్యూట్ లో ఉన్నది. రైట్, ఇప్పుడు ఓకే. సాయి గారు నమస్కారం అండి. ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా ఇక్కడ వెంట్రుకలు ఊడిపోతాయా, జుట్టే ఊడిపోద్దా, గుండె కొడతారా అనేది రాబోయే రోజుల్లో ప్రజలు తేలుస్తారు. 409 సెక్షన్ని కొట్టేయమని చెప్పి అడిగినప్పుడు, వర్తించదు అని చెప్పినప్పుడు దాని మీద ఎలాంటి రిలీఫ్ 2 జడ్జెస్ ఇవ్వలేదండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ అక్రమం అని కానీ లేకపోతే ఎంక్వైరీ ఆపమని కానీ ఇద్దరిలో ఎవరూ చెప్పలేదు. అలాగే 120B అంటే కుట్ర కోణం కూడా ఉంది అనేది కూడా అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా స్టాంప్ వేసి ఓకే చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే అది 370 కోట్ల 30 కోట్ల 1 కోటి రూపాయల సమస్య కాదు, అవినీతి జరిగిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కోణంలో ఎక్కడా కూడా చౌదరి గారు కానీ, శాంతి ప్రసాద్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి తరపు లాయర్లు కానీ అందరూ కూడా ఎక్కడా అవినీతి జరగట్లేదు అని చెప్పట్లేదు. ఓన్లీ ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది, 17A తీసుకోలేదు అంటున్నారు. అంటే దీన్ని బట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిలీఫ్ రాదు అనేది ముందుగానే అర్థమైంది. తర్వాత ఏ కోర్టులో అయినా కానీ, ఏ కేసులో అయినా కానీ జరిగిన ఎన్ని పరిణామాలు చూసినా కానీ ఫస్ట్ అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తీసుకొని వెంటనే బెయిల్ వేసుకోవడానికి ఏ లాయర్ అయినా వెళ్తారండి. అయితే చంద్రబాబు నాయుడు గారి అతి తెలివితేటలు, ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలనే నాటకాలు, వీటి వలన ఆయన అసలు ఈ కేసే చెల్లదు అని చెప్పి ఒక డ్రామా నడిపారు. ఈ డ్రామా పరంపరలో దోమలు గుట్ని అన్నారు, రాత్రిపూట ఎవరెవరో వచ్చి తలుపులు కొడుతున్నారు అన్నారు, ఇక వేడి నీళ్ళు లేవన్నారు. ఇలాంటి పరంపరలన్నీ చెప్పి ఆఖరికి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తలుపులు వేసేసారో, క్లియర్గా
17A మీద ఖచ్చితమైన తీర్పు వస్తుంది, అది చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ రాదు అని చెప్పి తెలుసుకున్నారో అప్పుడు బెయిల్ కోసం వెళ్ళారు. ఆ బెయిల్ కూడా ఎట్లా దొడ్డిదారిన 73 ఏళ్ల వయసు, ఇంకా అంతా అయిపోయింది, కళ్ళు కనపడట్లేదు, తలుపులు కొట్టుకుంటున్నారు, ఇట్లాంటి నాటకాలన్నీ చెప్పి బెయిల్ బెయిల్ కోసం వెళ్ళారు. ఆ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా ఏం చెప్పారు, మీరు గవర్నమెంట్ కూడా ఏంటంటే హ్యుమానిటరీ గ్రౌండ్స్ మీద ముసలాయన సమస్త రోగాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు, ఇలాంటి టైంలో ఆయన ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్పి పెద్దగా అబ్జెక్ట్ చేయలేదు. మామూలు ప్రొసీజర్ ప్రకారం ఏ కోర్టులో అయినా కానీ వరహర్రావు గారి కేసు తీసుకోండి, లేకపోతే ఇంకొక కేసు తీసుకోండి, ఎన్ని కేసులు తీసుకున్నా కానీ ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ అక్యూజ్డ్ బెయిల్ కోసం మెడికల్ గ్రౌండ్స్లో అప్లై చేసుకున్నప్పుడు ఒక మెడికల్ బోర్డ్ని కాన్స్టిట్యూట్ చేసి దాని మీద వచ్చిన డెసిషన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి అడుగుతారండి. ఏది అపోజిషన్ తరఫున ఉన్న లాయర్స్ అందరూ కూడా. ఇక్కడ అలాంటి ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేయలేదు. ఎందుకోసం అంటే ఆయన పట్ల ప్రభుత్వానికి హ్యుమానిటరీ గ్రౌండ్స్ మీద సపోర్ట్ చేయాలనే ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద పీక మీద కత్తులు అంటే కేసులు వేలాడుతూనే ఉన్నాయండి. దాదాపు 9-10 కేసులు ఉన్నాయి. సో ఈ 17A వర్తించదని క్లియర్గా ఒక చెప్పేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కేసులో బెయిల్ రావటము అక్రమం అని చెప్పి దాని మీద SLP వేశాము, సబ్జెక్ట్ టు కరెక్షన్. SLPనా మరి ఏమంటారో ప్రసాద్ గారు చెప్పాలి. ఆ SLP మీద రేపో ఎల్లుండో జడ్జిమెంట్ కూడా రాబోతుంది అని చెప్పారు. అలాగే IRRలో కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో కానీ ఇప్పటికి కానీ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఆరోపణల మీద ఎక్కడైనా కానీ ఆయన టెక్నికల్ ప్రాసెస్లో ల్యాబ్స్ చూయించి బయటపడ్డారు, కానీ ఎక్కడా కూడా ఆయన కోర్టులో కేసులు ఎదుర్కొని బయటకు రాలేదండి. నిరూపించుకొని ఆయన తప్పులేదనే విషయంలో బయటకు రాలేదు, ఇంక్లూడింగ్ దిస్ కేస్. ఇప్పుడు నిన్నటి వరకు ఏం చెప్పారు, న్యాయం గెలిచింది అని చెప్పి, బెయిల్ రాగానే న్యాయం గెలిచింది అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు అనుకో ఇవాళ రోజున 17A కూడా మాకు తీర్పు వచ్చేస్తుందని చెప్పుకుంటంలో పెద్ద గొప్ప ఏం లేదు. నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే ఈ తీర్పు చంద్రబాబు నాయుడుకి ఎంత పెద్ద రిలీఫ్ అంటే 2019 ఎన్నికల్లో 23 సీట్లతోటి ఘన విజయం సాధించిన తెలుగుదేశం అని చెప్పుకునే విధంగా ఉంది. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే కేసు స్కిల్ కుంభకోణం కేసు మీద ఆ రోజు సెప్టెంబర్ 9వ తారీఖు ACB కోర్టులో విచారణ జరిగి అతను రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు వారు చెప్పిన వాదన ఏంటి, ఇది ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య నెంబర్ 1, 2 17A అప్లికబుల్, అందుకనే FIR ని క్రాష్ చేసేయండి. నెంబర్ 3, ఇది విచారించడానికి ఇది ఈ కోర్టుకి పరిధి లేదు, ఈ కోర్టు పరిధిలో ఇది విచారించడానికి ఈ కోర్టుకు పరిధి లేదని. అయితే జడ్జి గారు జస్టిస్ హిమబిందు గారు అన్ని విన్నారు. విన్న తర్వాత వారు దీనిలో ఫేస్ ఉందని రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఆ యొక్క తీర్పు మీద బాబు గారి న్యాయవాదులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా వారు అడిగింది ఏంటి, మళ్ళీ ఇది రిమాండ్ రిపోర్ట్ ఏదైతే లోవర్ కోర్టులు ఇచ్చారో దాన్ని అది ఇల్లీగల్, దాన్ని క్యాష్ చేసేయండి. 2, మళ్ళీ ఇది ప్రభుత్వ కక్షాదింపు చర్య. 3, ఇది 17A విరుద్ధం కాబట్టి ఇది క్యాష్ చేసేయండి అని చెప్పి ఆ రోజు జడ్జి గారు కూడా అన్ని విని లేదు అని చెప్పేసి బాబు గారి పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇది సెప్టెంబర్ 23 అనుకుంటా. ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో సుమారుగా 2-3 వారాల వరకు వాదనలు జరిగాయి. 17 అక్టోబర్న జస్టిస్ గారు దీన్ని తీర్పు రిజర్వ్లో పెట్టారు. ఇప్పుడు ఈరోజు సుమారుగా 90 రోజులు విరామం తర్వాత, అంటే మనం ఆ రోజు అనుకున్నాం దసరా తర్వాత ఇస్తారు, దీపావళి తర్వాత ఇస్తారు, కొత్త సంవత్సరం ఇస్తారు, సంక్రాంతికి మనం అనుకున్నట్టే సంక్రాంతికి వచ్చేస్తుంది. సంక్రాంతికే జడ్జిమెంట్ 90 రోజుల తర్వాత వచ్చింది. అయితే స్థూలంగా జడ్జిమెంట్ ఇప్పుడు నేను డిబేట్కి వచ్చే ముందు కూడా జడ్జిమెంట్ కాపీ సుప్రీంకోర్టు వెబ్సైట్ చూశాను, ఇంకా అప్లోడ్ చేయలేదు సాయి గారు.
అయితే మనకి ఇప్పుడు liveLaw.in అని అలాగే barandbench.com అని ఉంది. ఇది అథెంటికేటెడ్ వెబ్సైట్స్ ఏదైతే వాట్ టు వాడిస్తారు జడ్జిమెంట్ కోర్టు వడ్డిస్తారు. జడ్జి గారు ఇచ్చే తీర్పులు ఏదైతే చదివారో అన్ని దాంట్లో ఇస్తారన్నమాట. అది చదివినాక యాక్చువల్గా ఎవరన్నా చదువుకోవచ్చు, కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా చదువుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మీకు ప్లెయిన్ గానే అర్థమయ్యేది. అయితే దీనిలో స్థూలంగా ఏంటంటే ఇద్దరు జడ్జిలు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ కక్షసాధ్యం చర్య లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఈ ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయక్కర్లేదు, ఇది మీరు యథావిధిగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. నెంబర్ 3, ఏదైతే లోవర్ కోర్టు ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందో అది వ్యాలిడే. ఎందుకంటే రిమాండ్ రిపోర్టు ఇల్లీగల్ అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ప్రేయర్స్లు పెట్టారు, ఇల్లీగల్ కాబట్టి కొట్టారన్నారు. ఇద్దరు న్యాయవాదులు అది లీగలే అన్నారు. అంటే 3 అంశాలు. ఏ అంశం మీదైతే చంద్రబాబు నాయుడు గారి బృందం సుప్రీంకోర్టుకి వెళ్ళారో క్రాష్ చేసేమని ఇద్దరు న్యాయవాదులు క్రాష్ చేయడానికి కుదరదు, న్యాయమూర్తులు క్రాష్ చేయడానికి కుదరదన్నారు. అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే రిమాండ్ ఏదైతే లోవర్ కోర్ట్ చేసిందో, ట్రయల్ కోర్ట్ ఏదైతే చేసిందో అదంతా సబబే, దానిలో తప్పేం లేదని. అయితే న్యాయమూర్తులు డిఫర్ అవుతూ ఏకీభవించారు ఒక అంశం మీద, ఇది 17A మీద. 17A మీద జస్టిస్ బేలాయస్ త్రివేది గారు చెప్తూ ఈ యొక్క 17A అనేది ప్రాస్పెక్టివ్ రెట్రాస్పెక్టివ్ కాదు. మరి ఏమంటున్నారంటే వినిపిస్తాను. సెక్షన్ A prior approval not needed, could not be made applicable for section 13(1)(c), section 1D. ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో దానికి ఇది సెక్షన్ A అప్లికబుల్ కాదు. దీని యొక్క ఆబ్జెక్ట్ ఇస్ టు ప్రొటెక్ట్ ద ఇన్నోసెంట్ అండ్ హానెస్ట్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ పోలీస్. అంటే ఈ చట్టం ఏర్పాటు చేసింది అవినీతి పరులను రక్షించడానికి కాదు, అవినీతి పరులను పట్టుకుంటాకి, అలాగే నీతివంతమైనటువంటి ప్రభుత్వ సేవకుల్ని రక్షించటానికి అన్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అలాగే ట్రయల్ కోర్టు సరే ఇందులో చెప్పింది సెక్షన్ A అయితే అప్లికబుల్ కాదని చెప్పేసి జస్టిస్ బేలా త్రివేది గారు అన్నారు. అయితే జస్టిస్ బోస్ గారు అన్నది ఏంటి, ఇది సెక్షన్ 17A అప్లై అవుతుంది, కాకపోతే సెక్షన్ 17A ప్రకారం అది చదివిపిస్తాను, lack of approval in terms of section 17A of the act would not make the entire remand report non-est. అంటే సెక్షన్ 17A ప్రకారం నువ్వు అనుమతి తీసుకోనంత మాత్రాన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ మొత్తం కొట్టేటాకి ఇల్లీగల్ అంటాకి అవ్వదు. ఒకటి. ఇంకోటి ఏమన్నారు, స్టేట్ గవర్నమెంట్ కెన్ నౌ అప్లై అండ్ అప్టైన్ అప్రూవల్ ఆర్డర్. ఇప్పుడు సెక్షన్ 17A ప్రకారం అప్రూవల్ తీసుకోవాలి కదా, ఇప్పుడైనా సరే మీరు అప్లై చేయండి, గవర్నర్ దగ్గర తీసుకోండి, ఇవ్వండి, ప్రొసీడ్ అయిపోండి. సెక్షన్ 17A ప్రకారం తీసుకోనంత మాత్రం క్రాష్ చేయని అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. అంటే వీళ్ళిద్దరూ ఇద్దరు న్యాయమూర్తులు ఏకీభవించిన అంశం ఏంటంటే మీ అప్లై అయినా అవ్వకపోయినా మీరు కేసు ముందుకు వెళ్ళిపోవచ్చు, క్రాష్ చేయడానికి అవసరం లేదు, క్రాష్ చేయక్కర్లేదు, ఇది ఇల్లీగల్ కాదు, కింద కోర్టు చేసింది కరెక్టే. అయితే ఒకవేళ అప్లై అవుతుంది అనుకుంటే ఇప్పుడన్నా తీసుకో, అప్లై అవుతుంది కాదు ఇప్పుడన్నా తీసుకో, ప్రొసీడ్ అయిపో అంటున్నారు. సో ఒక చిన్న అంటే భిన్నాభిప్రాయంలో ఏకాభిప్రాయం. చిన్న విషయం అప్లై అవ్వదు పూర్తిగా ఒకళ్ళంటే అప్లై అవుతుంది కానీ పెద్ద ఇష్యూ కాదు, అది లేకపోయినా సరే నువ్వు ప్రొసీడ్ అయిపో, ఇప్పుడైనా సరే తీసుకో, అది లేకపోయినా సరే కొట్టే అక్కర్లేదు, అది లేకపోయినా సరే క్రాష్ చేయక్కర్లేదు, అది లేకపోయినా సరే ఎఫ్ఐఆర్ కొట్టక్కర్లేదు అని ఓ జడ్జి గారు అంటున్నారు. సో అది పెద్ద విషయం కాదు, నువ్వు కావాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు అప్లై చేసి తీసుకో అంటున్నారు. సో ఇలాగా వారి యొక్క తీర్పులు ఉండడం జరిగింది. స్థూలంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ జడ్జిమెంట్ ఇంకా రాలేదు కాబట్టి పూర్తిగా చదివితే ఇంకా విషయాలు తెలుస్తాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏదైతే ఇప్పుడు వరకు రిమాండ్ విధించడం కానీ లేకపోతే లోవర్ కోర్టు తీసుకున్న చర్యల మీద కానీ అదంతా సబబే. దీనిలో ఎక్కడ ప్రభుత్వ కక్ష సాధింపు కానీ లేకపోతే కింద న్యాయమూర్తులు తప్పు చేశారని కానీ అలాగే హైకోర్టు కూడా తప్పు చేసిందని మాత్రం ఎక్కడ అనలేదు. హైకోర్టు చేసిన జడ్జిమెంట్ కూడా అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అప్హోల్డ్ చేసింది. సో హైకోర్టు తప్పు చేయలేదంది, లోవర్ కోర్టు తప్పు చేయలేదంది, సో ఇన్వెస్టిగేషన్ చేసుకోమంది, సో ఫర్దర్ ప్రొసీడ్ అవ్వమంది. కాకపోతే ఇది సెక్షన్ 17A అప్లై అవుతా లేదా సిజేఐకి మేము రిఫర్ చేస్తున్నాం అన్నారు.
ఇప్పుడు ఫర్దర్ క్వశ్చన్ ఏమొస్తారంటే సిజేఐ గారు ఏం చేయాలి ఇప్పుడు పెద్దలో చెప్పారు త్రిసభ్య ధర్మాసనంకి వెళ్ళొచ్చు. అయితే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు జస్టిస్ అనిరుద్ బోస్ గారు ఇప్పుడున్నా సరే స్టేట్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ ఆర్డర్ తీసుకోమన్నారు కాబట్టి ఈ యొక్క కేసు సిజేఐకి వెళ్ళే టైంకి ప్రభుత్వ న్యాయవాదులు కూడా గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని సిజేఐ టేబుల్ మీద ముందు పెట్టారనుకోండి, గవర్నర్ గారి అప్రూవల్ 17A మీరు ప్రొసీడ్ అవ్వాలని చెప్పి తీసుకుని సిజేఐ గారి ముందు పెట్టారనుకోండి, అప్పుడు సిజేఐ గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఇద్దరు జడ్జిలు ఈ కేసులో తప్పు ఏం లేదు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్యాష్ చేయక్కర్లేదు, అవినీతి పరుల లక్ష్యం అంటున్నారు. సో ఒకటి డిఫర్ అయింది ఏంటంటే అప్రూవల్ ఉంటే ఇప్పుడు తీసుకొని పెట్టండి అన్నారు. జస్టిస్ బోస్ గారు చెప్పినట్టు మేము ఇచ్చేసాం అప్రూవల్ అంటే అప్పుడు సిజేఐ గారు ఓకే ఫైన్ ఇక్కడతో ఇది క్లోజ్, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోమంటారా, అయినా సరే మొత్తం తీసుకెళ్లి త్రిసభ్య ధర్మాసనం ఇస్తారంటారా, ఎలా చేస్తారో చూడాలి. అట్ ది సేమ్ టైం ఇంకో సినారియో టీడీపీ న్యాయవాదులు కూడా గవర్నర్ గారి దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయొద్దని లెటర్ తీసుకున్నారు అనుకోండి, 17A ప్రకారం లెటర్ తీసుకున్నారు, బోస్ గారు చెప్పిన లెటర్ తీసుకున్నాం, ఆయన ఏమో చేయొద్దని సిజేఐ ముందు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జడ్జి గారు మొత్తాన్ని కొట్టేస్తారా, సిజేఐ గారు కొట్టేస్తారా, లేకపోతే మళ్ళీ దాని మీద ఏదైనా కాల్ చేస్తారా, లేకపోతే ఈ కేసుని విడిగా చూసి 17Aని రాజ్యాంగ ధర్మాసనం అసలు ఇది రాజ్యాంగ బద్ధంగా ఉందా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా? ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారి కేసు నడుస్తుంది. సో దాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అటాచ్ చేసి దీన్ని రెండు ముక్కలు చేసి విడదీస్తారా? ఇది చూడవలసిన అవసరం అయితే ఉంది సాయి గారు. ఇదైతే ప్రస్తుతం మనం వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నటువంటి వివరాలు బట్టి మన యొక్క విశ్లేషణ. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఓ పక్కన కింద కోర్టులో ఈ మధ్యనే ఒక వ్యక్తి అప్రూవర్గా మారాడు, షా అనేటువంటి వ్యక్తి, అతని వాంగ్మూలం రికార్డు ఇట్లాంటి ప్రాసెస్ నడుస్తోంది. ఇప్పుడు ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో ప్రొసీజర్ మొత్తం ఆపేయాలా, ప్రొసీజర్ రన్ చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో కూడా చెప్పింది ఇన్వెస్టిగేషన్ అనే దాన్ని ఆపటం అనేది జరగదు, దాన్ని కోర్టు నియంత్రించలేవు అనేది చాలా సందర్భాలు తీర్పు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ వచ్చిన ప్రతి అంశము బహిర్గతం చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడాను బాబాయ్ హత్య కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ బయట పెట్టకూడదని వీళ్ళు గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళారు. అట్లాగే కొన్ని విషయాల్లో గ్యాగ్ ఆర్డర్లు వచ్చినాయి. కాబట్టి దీంట్లో కూడా అటువంటి విషయాల్లో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ వరకు నడుస్తూ ఉంటుంది, దీనికి అభ్యంతరం లేదు. ఇక్కడ సోదరుడు రవికిరణ్ గారు చెప్పింది ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఉంది. అదేంటంటే 17A మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తుంది. అది విస్తృత ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి దానికి అటాచ్ చేస్తారా, లేకపోతే దీన్ని మళ్ళీ సెపరేట్ గా ఫుల్ బెంచ్కి ఇస్తారా అనేది ఇప్పుడు పరిశీలన అంశము. అది చీఫ్ జస్టిస్ గారి యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడుతుంది. దీని కనుక తీసుకెళ్ళి దానికి ఉచితే, ఎందుకంటే ఇక్కడ 17Aలో 3 సబ్ సెక్షన్ ఉన్నాయండి. మళ్ళీ ABC 17A సబ్ క్లాస్ ఏలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై అవుతుంది, సబ్ క్లాస్ B స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతుంది, సబ్ క్లాస్ C వచ్చేటప్పటికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు లాంటి కేసులు, పలు కేసులు రాజకీయ నాయకులకు సంబంధించారు. ఎందుకంటే పై కేటగిరీ కాని వాళ్ళు ఇద్దరు, అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కానీ పై కేటగిరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, వాళ్ళకి సంబంధించిన ఈ నిబంధన ఇప్పుడు 17A ఇప్పుడు మనం క్లిష్టతరంగా ఇప్పుడు దాని యొక్క తాత్పర్యం టీకా తాత్పర్యం చెప్పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి ఈ సెక్షన్ 17A సబ్ క్లాస్ Cని భవిష్యత్తులో కొట్టివేస్తారేమో కూడా నాకు అనుమానం. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇది ఈ రకంగా దీన్ని చేస్తే చాలా మంది నేరస్తులు దీని కింద తప్పించుకునే అవకాశం ఉంది అనే రకంగా తీర్పు వస్తుందేమో కూడా నాకు అనుమానంగా ఉంది. బహుశా ఇది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో ట్యాగ్ చేస్తారా, లేకపోతే మరలా ఫుల్ బెంచ్కి ఇచ్చి హీరింగ్ చేస్తారా? మరి సుప్రీంకోర్టుకి అంత వెసులుబాటు ఉందా 2 వేరుగా మళ్ళీ అబ్జర్వేషన్స్ ఒకే అంశం మీద అనేది కూడా పరిశీలనార్హం. చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఆ రోజే మనం జరిగితే ఇప్పుడు కవిత కేసు ఇట్లాంటివన్నీ కూడా అదే వస్తది కదా, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నాము. అయ్యే అవకాశాలు ఉన్నాయో లేదంటే ఇప్పుడు తెలియాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఒక చంద్రబాబు అని ముఖ్యమంత్రి అనినే కాదు కదా, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే గవర్నర్ అనుమతి తీసుకోవాలని. కానీ అంతకుముందు వినబడినటువంటి మాట ఏంటంటే
హోంశాఖ దానికి ఒక ఇది పంపించింది ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం హైయెస్ట్ డిజిగ్నేటెడ్ అంటే డీజీపీ పర్మిషన్ తీసుకోవాలని ఉంది అన్నారు. ఇక్కడేమో ఇవాళ ఈయన గవర్నర్ పర్మిషన్ అన్నటువంటి వాదనని ఇక్కడ టచ్ చేశారు. ఇక్కడ దాంట్లో ఏమన్నా ప్రొసీజరల్ పాయింట్ ఏదన్నా ఉందా, లేకపోతే కోర్టు ఆ ప్రొసీజర్ని రన్ చేయాల్సి ఉంటుంది? సార్, మంత్రుల వరకు అయితే సెక్షన్ 17A(C) అనేది వర్తిస్తుంది. ఎందుకంటే గవర్నర్ కి తొలగించే అధికారం ఉంది. అధికారంలో ఉన్న మంత్రులైతే అధికారంలో ఉన్న మంత్రులు అయితే అది, ఎందుకంటే అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ మాజీ మంత్రులకు కూడా. ఎందుకంటే ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. కానీ ఇక్కడ టెక్నికల్ అబ్జెక్షన్ ఒకటి ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి కేసు అంశంలో. ఇది ఇప్పుడు విచారణ పరిధిలోకి వస్తుంది. అది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిని తొలగించే అధికారం గవర్నర్ చేతిలో ఉన్నదా? ఇది మౌలికమైన ప్రశ్న. ముఖ్యమంత్రిని తొలగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడం, ఒక్క ముఖ్యమంత్రినే తొలగించడం కాదు, మొత్తం మంత్రివర్గాన్ని తొలగించడం. ఇది గవర్నర్ గారికి ఉందా అధికారం? నాకు తెలిసి రాజ్యాంగం ప్రకారం అతనికి అధికారం లేదు. అతన్ని ముఖ్యమంత్రిని తొలగిస్తారు. ఎప్పుడు తొలగిస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నప్పుడు, శాంతి భద్రతలు విఫలమైంది అనుకున్నప్పుడు, లేకపోతే ఇంకేతర రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ వాటి ప్రకారము చేసినప్పుడు మాత్రమే గవర్నర్కి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. గవర్నర్ ఏం చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి తన రిపోర్ట్ ఫార్వర్డ్ చేయాలి. ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఈ కారణాల రీత్యా సమంజసం కాదు అని. దాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి మళ్ళీ న్యాయశాఖ పంపించి, న్యాయశాఖ ద్వారా ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని. అప్పుడు ప్రెసిడెంట్ గారు రద్దు చేస్తారు. సో గవర్నర్ కి ముఖ్యమంత్రిని రద్దు చేసే అధికారము, తొలగించే అధికారము లేదు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ సెటప్ ప్రకారం. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి ఏ రకంగా అప్లై అవుతుంది? ముఖ్యమంత్రి పదవి మంత్రుల వరకు సమంజసమే, కానీ ముఖ్యమంత్రి అనే పదవి వచ్చినప్పటికీ చాలా భిన్నమైన పార్శ్వాలు, కోణాలు ఉన్నాయి. ఇంత మటుకు వాటి పరిశీలన జరగలేదు. రేపు ఫుల్ బెంచ్లో కానీ, లేకపోతే విస్తృత ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనంలో కానీ వాడి గురించి చర్చ వచ్చే అవకాశం కూడా ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అది కానీ వచ్చినప్పుడు 17A అనేది, క్లాస్ C అనేది నాకు తెలిసి రద్దు చేస్తారేమో. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్కిల్ సేవ్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు తెచ్చుకున్న విసులుబాటు. కేంద్ర హోంశాఖ చేయొచ్చు కాక అటువంటి రక్షణ బహుశా ఇవ్వకపోవచ్చు సుప్రీంకోర్టు అనేది నా వాదన. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన పాత్ర ఎలా కొట్టదు, మేము కూడా అప్డేట్ అయ్యామన్నట్టు. సుప్రీంకోర్టు కూడా పలు ఎన్నికల సంస్కరణలు కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. ఇది కూడా అప్డేట్ అయితే రాజకీయ నాయకులు రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది, అవినీతి ప్రక్షాళన జరుగుతుంది అనేది అన్నది. రైట్. ఇప్పుడు మామూలుగా కింద కోర్టులో మంత్లీ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి బెయిల్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది కాబట్టి బయట ఉంటారు. కానీ ఆ మిగతా జడ్జిమెంట్ అంటే వాదనలు కానీ ఇవన్నీ ఈ తీర్పు వచ్చేదాకా ఆపేయాలా? ఆ వాదనలు జరగచ్చా? కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటది, ఛార్జ్ షీట్లు పడుతూ ఉంటాయి, ఇంకా పలు ముద్దాలు ఉన్నారన్నారు. ఆ ముద్దాలు యాడ్ చేయడం, అరెస్టులు, మళ్ళీ రిమాండ్లు ఎన్నో యథావిధిగా జరిగిపోతుంటే, అయితే చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఎంత ప్రాముఖ్యత వచ్చింది, దేశవ్యాప్తమైన పబ్లిసిటీ కూడా వచ్చింది. ఆయన వేసిన మౌలికమైన ప్రశ్న కూడా తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక తీవ్రమైన చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ సెట్ చేశారు. ఈ కేసుల్లో బహుశా ఒక స్థిరమైన, నిశ్చితమైన, రాజకీయ నాయకులకు వ్యతిరేకమైన తీర్పు వస్తుందని అయితే నేను ఒక పౌరుడిగా ఆశిస్తాను. భవిష్యత్తులో ఏదన్నా వస్తే బాబు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని వస్తుందా బెంచ్ మార్క్గా? ఉండొచ్చు. ఎందుకంటే SLP ప్రిఫర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేరుతో ఆయన వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ AP అని వస్తుంది. ఆ కేసుల్లో జడ్జిమెంట్లో ఇట్లా వచ్చింది అనేదాన్ని రేపటికి ఇస్తారు ప్రతి లాయర్ గారు. రావచ్చు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మీ లక్ష్యం భవిష్యత్తులో అవినీతి అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొనే అందరికీ రిలీఫ్ రావాలన్నా, లేకపోతే కనుక చంద్రబాబు గారి వరకు రిలీఫ్ రావాలన్నా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఒకటే కోరుకుంటున్నాం, అవినీతి జరగలేదనే మా వాదన. అవినీతి పరులందరినీ రక్షించమని మా వాదన కాదు. అవినీతి పరులు రక్షించడం మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కేసులు ఉన్నాయి, మీకు దాంట్లోకి వెళ్తే మీ డిబేట్ కూడా సాగు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు తప్పు అంటున్నాం. ఇంతకుముందు మన వైసీపీ మిత్రులు చెప్తూ
మేము తప్పు చేయలేదు చెప్పొచ్చు కదా అంటే లేదని అసలు కేసులో బలమే లేదని మొదటి చెప్పేది కదా, కేసే లేదు, కేసే తప్పుడు కేసు, అందులో బలం లేదు, అందులో సాక్ష్యాలు ఈ రోజు అజెంట్ 2 వరకు కూడా మీరు ఎటువంటి సాక్ష్యాలు హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారని నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇది వాళ్ళు చెప్పింది న్యాయస్థానం లేదా రిజ్యూమ్ రిబేంజ్ అనేది హిందీ న్యాయస్థానం పదం వాడింది. అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు గొంతునప్పుడు తప్పు అని ప్రజలు భావిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీగా అందరూ అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళందరికీ కేసు అప్లై చేయండి, అందరూ అవినీతి పరులు బయటికి వెళ్ళిపోండి, సమస్య లేదు సార్. ప్రజల ఆస్తులు ఖచ్చితంగా కాపాడి తీరాలి. అది ప్రజా సంస్థానం. రాజకీయాల్లో ఉండే ఏ పార్టీని రావచ్చు, ఏ పార్టీని గెలవచ్చు, ఏ పార్టీని ఓడిపోవచ్చు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో, రాజ్యాంగ పద్ధతిలో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని పరిపాలించిన నాయకులకి ఖచ్చితంగా తప్పు చేస్తే గుణపాఠం ఇవ్వాల్సిందే. కాకపోతే తప్పు చేసిన వాళ్ళు చాలా మంది మన దేశంలో వెళ్ళిపోయారు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. తర్వాత ఇంకా తప్పు చేస్తున్న వాళ్ళని కూడా చాలా మంది కాపాడుతున్నారు. అది బాధ కలిగించేది. రాజకీయం కాదా, దాని ఏమున్నాయా, ఎవరు ఏ నాయకులు హెల్ప్ చేస్తారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు గారు తప్పు చేస్తుంటే పెట్టండి, సాక్ష్యాలు ఉంటే చూపించండి. డబ్బులు ఇప్పుడు అదేదో 370 కోట్ల 3 రూపాయలు చూపించాలి. చివరికి మా పార్టీ ఆఫీస్ ఫండ్ ఏదో ఎలక్ట్రల్ బాండ్స్ చూపించి ఇదేదో మాకు 27 కోట్లు ఇచ్చని చెప్పారు. అది కూడా ఇలా ఫండ్ అని తెలిపింది. సో నేను అనడం ఏంటంటే బలమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పారు. మీ సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టారు, ఏజే గానీ అలాగే సిబిసిఐడి చీఫ్ కానీ 3-4 చోట్ల విదేశాల్లో కూడా అవకాశం ఉంటే పెట్టినవాళ్ళు మన భారతదేశంలో ప్రెస్ మీట్లు పెట్టేశారు. మరి పెట్టి చెప్పిన తర్వాత షోమి నేను ఇప్పుడు సిమెంట్స్ కంపెనీతో కానీ లేదంటే డిజైన్ కంపెనీతో కానీ ఒప్పందాలు కుదుర్చుకున్న భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసింది, కోట్లు ఈ డబ్బులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాయి, ఆ డబ్బులు సూట్ కేసుల ద్వారా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యం అది చూపించుంటే కోర్టు కూడా యాక్సెప్ట్ చేసేదేమో. కానీ అవేమీ లేకుండా లేదని ఏం చెప్పలేదు కదా, ప్రాథమిక ట్రయల్ కేసులో ట్రయల్లో చాలా వస్తాయి సార్. ఈ లోపల చాలా అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా ఇక్కడ. మేము అవినీతి జరిగింది జరగలేదు మేము తేల్చకూడదు. మీరు సుప్రీంకోర్టు హైకోర్టులో కేసినప్పుడు నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే మేము చేయలేదు. అవినీతి లేకపోయినా అని కూడా వాదించారు కదా, కానీ అక్కడ అవినీతి అంశాలకు సంబంధించి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు కూడా. ఓన్లీ సాయి గారు మీ ప్రశ్నలకు తప్పుంది. ఈ స్టేజ్ లో అవినీతి జరిగింది కదా సుప్రీంకోర్టు అదే చెప్పరు కదా అంటున్నా, కానీ వాదనలో అయితే వాదించారు కదా. పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే అది అల్టిమేట్ వాదనది. అంతే కదా. 409 వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు వీళ్ళు కాదని చెప్తారు. 409 ప్రూఫ్ కి సంబంధించి ఒక్క సాక్షి కూడా ప్రవేశపెట్టాల కోర్టులో. కోర్టులో ఈ రోజు వరకు ప్రవేశపెట్టాల 409 సంబంధించి జరుపుకోవచ్చు కదా, విచారణకి ఎక్కడ అడ్డంకులు లేదు కదా. రైట్ శ్రీధర్ గారు. సో ఈ పాయింట్ కి తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజల్లో మాకున్న కూడా కన్ఫ్యూషన్ అదే, మేము కూడా అదే. ఇప్పుడు దేశం అంతా మనం ఎదురు చూస్తున్నాం, ఈరోజు మంచి నిర్ణయం వస్తుంది అనుకున్నాం, కానీ విభిన్న అభిప్రాయాలు జడ్జెస్ చెప్పారు. కాబట్టి మీ న్యాయస్థానం తప్పట్ల వాళ్ళ అభిప్రాయం చెప్పారు, వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు, గౌరవిద్దాం. కాకపోతే మాకు వచ్చిన బాధ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీరన్న బస్ లో ఉపోద్ఘాతం చెప్పినట్టు వాళ్ళు మాకు బ్రహ్మాండంగా తీర్పు వచ్చిందని తీర్పు వచ్చిందని చెప్పుకోవడానికి కాదు. ఏమి కేసు ఏమి కాల, జస్ట్ వాయిదా పడింది, ఇంకో బెంచ్ పోతా ఉంది. అది ఇంకెన్ని రోజులు అవుతుందో, 3 ఏళ్ళు అవుతుంది. ఈ కేసు 3 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు అవుతుందో 4 ఏళ్ళు అవుతుందో నేను చెప్పలేదు, ఎందుకంటే ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడాలి కాబట్టి. కాకపోతే ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగితే నష్టం ప్రజలు కదా, అందుకోసం అవినీతి పరులందరూ పక్క పోవాల్సిన అవసరం నాకు లేదు. అవినీతి పరులందరూ ఖచ్చితంగా ఎటువంటి స్థితుల్లో శిక్ష పడాల్సిందే. కాకపోతే ప్రూవ్ చేసి వాస్తవాలు ఇవి చెప్పి జనాలు చెప్తే నిజంగా అవును అంత జనం డబ్బు తీసేసుకున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్ల కాడ నుంచి ఈ రోజు వరకు బటన్ నొక్కే కార్యక్రమాలకు చాలా బయటపడతాయి. అవన్నీ చూస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అర్హత ఉంటుందా ఉండదా నాకు తెలియదు, కానీ న్యాయస్థానం న్యాయ నిపుణులు 2 లాయర్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి ఆ కేసులంతా వస్తే ఎమ్మెల్యేగా మనం ఎలక్ట్ అవుతారా కాదండి. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రశ్నించే ప్రతిపక్షాల మీద ఇటువంటి అభియోగాలు మోపి దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టడం అనేది నాకు తెలిసి దీని మీద నిరూపణ రాజకీయ పక్షాల మీద పెట్టే కేసుల పైన నిబద్ధత సాక్ష్యాలు ఉండి పెడితే బాగుంటుందనేది నా సూచన. అది భవిష్యత్తులో వస్తుందా నాకు తెలియదు. శ్రీధర్ గారు. మీది ఆడియో మ్యూట్ లో చూడండి. సాయి గారు, మన చౌదరి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీతిమంతుడు, సత్యహరిచంద్రుడు ఇంటి పక్కన పుట్టారు, అసలు అయ్యో
ఒక్క రూపాయి కూడా లేదంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి మా పార్టీకి అంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వచ్చింది 2018 జనవరి నుంచి. కానీ సిబిసిఐడి ఏం చెప్తా ఉంది, 2016 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మీ అకౌంట్లోకి, మీ బ్యాంకులు, మీ అకౌంట్స్ ఉన్న 5 బ్యాంకుల్లోకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి డేట్స్తో సహా ఇచ్చింది. మీ బ్యాంకుల నుంచి చూడండి అని చెప్పారు. డేట్ చెప్పండి సార్, డేట్ చెప్పండి అని చెప్పారు. జనవరి 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయండి. మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది 2016లో. చిన్న కరెక్షన్ మీరే మాట్లాడండి, అబ్జెక్షన్ చేయను. బీజేపీకి, మాకు, మీకు, జనసేనకి, కాంగ్రెస్ కి ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ బాండ్స్ వస్తాయి. ప్రభుత్వ ప్రాంత డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ డబ్బులన్నీ కౌంట్ చేయబోలు కాదు సుప్రీంకోర్టు. మాకన్నా ఎక్కువ మీకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి ఆ సంవత్సరం. ఈ వితండవాదాన్ని తెలుగుదేశం మాత్రమే మాట్లాడగలదు. ఎలక్టోరల్ బాండ్స్ యాక్ట్ వచ్చింది 2018లో అయితే 2016లో క్యాష్ డిపాజిట్ అయింది అంటున్నాం. దానికి దీనికి ఏం మాట్లాడాలి సంబంధం? రైట్. కొద్దిగా అసలు కనీసం జనాలు కొంచెం చూపించారు సార్ ఆధారాలు. అది చెప్తారు కోర్టులోకి, మళ్ళీ మనం ఇక్కడ చూపెట్టుకుంటాం. రిమాండ్ రిపోర్ట్స్ మీరు చెప్పింది అక్కడ డిఫర్ చేయట్లేదు కదా, ఆయన చెప్పింది కూడా వినండి. పబ్లిక్ 2016లోనే మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయని రిమాండ్ రిపోర్ట్ లో, తర్వాత సిబిసిఐడి ఇచ్చిన రిపోర్ట్స్ లో ఉన్నాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ నోటీసులు అయితే ఇచ్చారో మనోజ్ పార్థసారథిని, పెండ్రాయాల శ్రీనివాస్ని విచారించి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు కూడా 2016 అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారండి, ఏమని, అది ఎలక్టోరల్ బాండ్స్ అనేమో ఒకళ్ళు అన్నారు, కాదు అవి పార్టీ సభ్యత్వ నమోదు డబ్బులు అన్నారు. పార్టీ సభ్యత్వం స్టార్ట్ అయింది నవంబర్ నుంచి, కానీ అక్టోబర్లో ఎలా డిపాజిట్ అవుతాయి? ఇన్ కేస్ పార్టీ అకౌంట్లు సభ్యత్వం డబ్బులు వచ్చినా కానీ అంత పెద్ద మొత్తంలో క్యాష్ ఎలా తీసుకుంటారు వితౌట్ పాన్ కార్డ్? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్, ఆధారాలు, ప్రూఫ్లు అన్నీ కూడా వస్తాయి, నిదానంగా వస్తాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్, లేకపోతే ఆర్గ్యుమెంట్స్, కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం వస్తాయి. అసలు ఆధారాలే లేవు అన్నప్పుడు మా దగ్గర ఏ ఆధారాలు లేవని చెప్పి ఏ రాష్ట్రపతి గారి దగ్గరకో, ఏ సిజిఐ దగ్గరకో వెళ్ళిపోయి లేవండి ఇదిగోండి మా బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి అక్కడ పెట్టేసేసి మేము క్లీన్ చిట్ అని చెప్పొచ్చు. లేదు, ఈనాడు పేపర్లో మన గజెట్ పత్రిక ఉంది కదా, గజెట్ పత్రికలో రాసి ఇదిగో మా బ్యాంక్ స్టేట్మెంట్ 2016కి ఎక్కడ క్యాష్ డిపాజిట్లు జరగలేదు, మేమంతా శ్రీరామచంద్రులం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇలాంటివన్నీ చెప్పట్లేదు. తర్వాత ఇదే కేసుకు సంబంధించిన ఒక ముద్దాయి అప్రూవర్గా మారాడు లాస్ట్ మంత్లో. ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారంటే డబ్బులు మారినాయి, చేతులకు వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో మీరు డబ్బులు మీకు వచ్చిన అమౌంట్కి మీరు అసెస్మెంట్ లో చూపించిన దానికి వేరియేషన్ ఉంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా అవాస్తవమా? ఆ డబ్బులు ఎక్కడవి? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవినీతి పరుడే. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే టెక్నికల్ గా నేనే తప్పు చేయలేదు అంటారు. టెక్నికల్ గా ఏ తప్పు చేయలేదంటే వాస్తవానికి ఏదో తప్పు చేశారనే కదా అర్థం. టెక్నికల్ గా ఈ దేశంలో ఏ కోర్టుకి నేను దొరకను అని కూడా చాలా సార్లు మాట్లాడారు. అలాగే ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు సెక్షన్ 8 మాట్లాడతారు. ఏమంటే మీరు దొంగతనం చేస్తా, లేకపోతే వాళ్ళని ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్ర పని మీరు ఆ పని చేస్తుంటే మిమ్మల్ని వాళ్ళ పోలీసులు పట్టుకుంటే సెక్షన్ 8 అంటారా? దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంటంటే సంబంధం? ఇవాళ ఏమో 17A తీసుకోలేదంటారా? మీరు కనీసం నేను అవినీతి చేయలేదని మాట్లాడకుండా ప్రొసీజరల్ ల్యాబ్స్ గురించి మాట్లాడతారు. ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నాం? కనీసం ఒక స్టాండ్ ఉండాలి కదా, మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. ఎలక్టోరల్ బాండ్స్ యాక్ట్ వచ్చిందే 2018 నుంచి అయితే వీళ్ళు 2016లో క్యాష్ డిపాజిట్స్ అయినాయి అంటే ఎలక్టోరల్ బాండ్స్ అని వాదిస్తారు. నక్కకి నాగలోకానికి ఏంటి సంబంధం? నిన్నటి దాకా ఏం చెప్పారు? 17A వచ్చేస్తుంది, మేము నిజం గెలిచిందని చెప్పి యాత్రలు చేసుకొచ్చారు. ఇవాళ రోజున 17Aకి ఇద్దరు విభేదించారు. తర్వాత అందుట్లో క్లియర్గా 409 కొట్టేయమని కానీ
ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయమని కానీ, రిమాండ్ తప్పని కానీ, జడ్జికి అధికారాలు లేవని మీరు చేసిన క్వశ్చన్ కానీ దేన్ని కూడా సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ మీకు ఫేవర్గా ఒక్క మాట మాట్లాడలేదు. సో ఇది క్లియర్గా ఏమంటే ఒకవేళ సెక్షన్ ప్రొసీజరల్ ల్యాబ్స్ అయ్యి రేపు పొద్దున ఏదైనా జరిగినా అది వేరే విషయం, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే ఎలా అండి? రైట్. రవికిరణ్ గారు, కేసులో ఫర్దర్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి, నా దగ్గర ఉన్నటువంటి ఒక క్లారిఫికేషన్, ఇప్పుడు ఇందాక వైసీపీ వారు మాట్లాడుతూ 2016లోనే తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు వేశారు అక్టోబర్ మాసంలో అని చెప్పి అంటున్నారు. నేను మీకు ఇది కస్టడీ ఎక్స్టెన్షన్ పిటిషన్ ఫైల్డ్ బై సిఐడి 25/9/2023న ఏసీబీ కోర్టులో కస్టడీ ఎక్స్టెన్షన్ పిటిషన్ సిఐడి వేసింది. ఆ సిఐడి వేసిన పిటిషన్ లో పేజ్ నెంబర్ 4, ఇది పేజ్ నెంబర్ 4. ఈ పేజ్ నెంబర్ 4లో సిఐడి ఏం రాసిందంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ it was identified that several crores of rupees were deposited in cash in the bank accounts of Telugudesam Party during 2018 and 20. 2018-20లో తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఖాతా, ఎక్కడ బ్యాంక్ ఖాతా అది? జోనల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ వాజ్ అడ్రస్డ్ ఫర్ ఫర్నిషింగ్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని సిఐడి ఇచ్చింది. 18-19 క్యాలెండర్ ఇయర్లోనో లేదా ఫైనాన్షియల్ ఇయర్లోనో టీడీపీ ఖాతాల్లో వచ్చాయని సిఐడి అంది, కానీ 2016లో వచ్చిందని మాత్రం ఇక్కడ ఎక్కడ లేదు నాకు తెలుసు. మరి ఏదైనా డాక్యుమెంట్స్ లో ఉంటే నాకు తెలియదు, కానీ వాళ్ళకి వచ్చిందా సార్? నాకే తెలియదు. ఒకటి. రెండు, ఎస్ఓపి గురించి ఇందాక సాయి గారు అన్నారు. ఎస్ఓపి గురించి జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తాను. ఈ సెక్షన్ 17A గురించి కేంద్ర హోంశాఖ 3 సెప్టెంబర్ 2021న మార్గదర్శకాలు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇచ్చింది. దేనికి? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ కేసెస్ అండర్ సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ 1988. ఇది ఎవరికి? టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్. దీనిలో సెక్షన్ 17A అయితే ప్రేయర్ అప్రూవల్ తీసుకోవాలి అన్న దాని మీద ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎనెక్జర్ 1 ఉంది. ఈ ఎనెక్జర్ 1లో కేంద్ర హోంశాఖ చెప్పింది ఏంటంటే, డీజీపీ డిజిగ్నేషన్ ర్యాంక్ డీజీపీ, వీళ్ళు డీజీపీ దగ్గర ఎవరెవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ డీజీపీ, ఇక్కడేమో ఎవరెవరు తీసుకోవాలి. దీనిలో యూనియన్ మినిస్ట్రీస్, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ డీజీపీ నుంచి అప్రూవల్ తీసుకుంటే సరిపోద్దని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో కేంద్ర హోంశాఖ చెప్పింది. ఈ విషయాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ లాయర్లు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మన చర్చలో కూడా అనుకున్నాం సార్, నేను కూడా ఆ రోజు మీకు చూపించాను. చంద్రబాబు నాయుడు గారు లాయర్ మంచి కోసం చెప్పాడా చెడు కోసం చెప్పాడా సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోద్రా, ఎస్ఓపి అయితే మరి ఇలా ఉంది, గవర్నర్ అప్రూవల్ తీసుకోవాలి లేదు కదా, మరి వాళ్ళు మంచి అవుతా చెడు అవుతా అని ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇది కూడా ఇందాక శాంతిప్రసాద్ గారు అన్నట్టు రేపు రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళినప్పుడు అసలు ఈ స్టాండ్ ఆఫ్ ప్రొసీజర్ ఓకేనా కాదా, లేకపోతే ఇది కరెక్టా కాదా, అసలు ఇది వ్యాలిడే కాదా అన్నది నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఉద్దేశం ఏంటంటే హానెస్ట్ ఆఫీసర్స్ ని కాపాడాలి అన్న ఉద్దేశం అని దీని యొక్క ఇతివృత్తం. అదే మన జస్టిస్ బేలా త్రివేది గారు కూడా చెప్పింది, హానెస్ట్ ఆఫీస్ ని కాపాడాలి, మంచి ఉద్దేశంతో పెట్టారు కానీ అసలు మొత్తం అవినీతి పరులు కాపాడదని కాదు. బట్ ఈ వర్డింగ్స్, టెర్మినాలజీస్, చట్టంలో ఉపయోగించిన టెర్మినాలజీస్ ఎంత కన్ఫ్యూజన్ కి దారి చేస్తుందేమో తప్పనిసరిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒకవేళ అది కూర్చుంటే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మన ఈ రోజు పరిణామాలతో మనకి అర్థమవుతుందంటే, యాజ్ ఆన్ టుడే చంద్రబాబు నాయుడు గారి కేసు ఏదైతే ఉందో, కేసులు కానీ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ప్రభావం ఇప్పుడు ఉన్నటువంటి జడ్జిమెంట్ మీద పడదు. అంటే ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్. ఏ కేసు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మానుకోవచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే మానుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అంతేగాని ఈ కేసు వివిధ కేసుల మీద ఇచ్చిన ముందస్తు బెయిల్ కావచ్చు, లేదా యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, లేదా బెయిల్ కావచ్చు, ఇవన్నీ. అలాగే ఈ యొక్క ఇప్పుడు ఫైనల్ బెయిల్ తీసుకున్నారు హైకోర్టు దగ్గర, దాని మీద సుప్రీంకోర్టులోకి వెళ్ళినప్పుడు ఇదే జడ్జెస్ ఏమన్నారు, మేము అసలు అంశం మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, ఆ తర్వాత దీని సంగతి చూస్తాం అన్నారు. ఇప్పుడు బేలాయి త్రివేది గారును జస్టిస్ అనిరుద్ బోస్ గారు మళ్ళీ ఆ కేసు, ఆ పిటిషన్
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పీల్కి వెళ్ళిందో బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టు దగ్గరికి, అది టేకప్ చేస్తారా? అది టేకప్ చేస్తే అప్పుడు ఏ రకమైన జడ్జిమెంట్లు ఉండబోతున్నాయి? ఎందుకంటే మొన్నటి వరకు అందేంటి, మెయిన్ జడ్జిమెంట్ ని మేము డిస్పోజ్ చేస్తాం, ఆ తర్వాతే దీని మీద చూస్తాం అన్నారు. మరి మెయిన్ జడ్జిమెంట్ లో కూడా మరి ఏకాభిప్రాయం రాలేదు కదా. రానప్పుడు ఆ యొక్క బెయిల్ పిటిషన్ రద్దు చేయమన్న పిటిషన్ ని టేకప్ చేస్తారా, చేస్తే ఏ రకంగా ఉంటది అన్నది కూడా చూడవలసిన అవసరం ఉంది. అది ఒక కీలకమైన అంశం కాబోతుంది. సరే, దీని మీద సిజేఐ దగ్గరికి వెళ్తారు, సిజేఐ గారు చూస్తారు, అది ఒక ప్యారల్ గా నడిచినా ఇది మాత్రం వస్తుంది, బెయిల్ పిటిషన్ రద్దు చేయమని మాత్రం వస్తుంది. సో దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయబోతున్నారు అన్నది ఒక ఆసక్తికర పరిణామం అవుతుంది. ఒకవేళ జడ్జి గారు ఏమన్నా బెయిల్ ఇవ్వటం సబ్బు అంటే గొడవ లేదు, ఇబ్బంది ఏం లేదు. బెయిల్ ఇవ్వటం తప్పు అన్నారు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది అన్నది ఇబ్బంది. సో ఆ డెవలప్మెంట్ అయితే ఓవరాల్ గా ఈ బెయిల్ పిటిషన్ రద్దు చేయండి అన్నది బస్సు ఎప్పుడు పోస్టింగ్ ఇచ్చారో మరి చూడాలి. మరి ఎన్నికల్లో పోస్టింగ్ ఇచ్చారా ఏంటా, ఈ నెల ఇచ్చారా, వచ్చే నెల ఇచ్చారా, పోస్టింగ్ అని ఇచ్చారో నాకైతే తెలియదు. ఒకవేళ అది కనుక ఎన్నికల లోపల వస్తే ఆసక్తికరమైన చర్చ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సిజేఐ దారిగా వెళ్ళేది ఎప్పుడు వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఇందాక నేను అన్నట్టు గవర్నర్ గారు లెటర్ తీసుకుంటారా, తీసుకోరా, అప్పుడు వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, అది ఎంతసేపు పడుతుంది, ఎన్నికల లోపు జరుగుతాయి, ఎన్నికల తర్వాత జరుగుతాయా, ఇదిను 3 రాజధానుల అంశం ఇవన్నీ ఎన్నికల తర్వాతే ఉంటాయా, దాని మీద ఎక్కడ అన్నది చూడవలసిన అవసరం ఉంది సాయి. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు, ఈ బెయిల్ పిటిషన్ ఇప్పుడు దీంట్లో 17A ప్రాతిపదిక కాదు కదా బెయిల్ పిటిషన్ మీద కొట్టేయమన్నటువంటి కాన్సెప్ట్, లేదా ఈ 17A జడ్జిమెంట్ వచ్చేదాకా ఆ విచారణ కూడా ఆపుతారా? 17Aకేనో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కేనో లేకపోతే జరగబోయే ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి సంబంధం లేదు, ఇది సెపరేట్ ప్రొసీడింగ్స్. కాకపోతే గుర్రాన్ని ముందు కట్టేయాలా వెనక కట్టేయాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తరఫున వెనకాల కట్టేసింది. సరే, అది వేరు విషయం. కానీ ఇప్పుడు రవికిరణ్ చెప్పిన అంశం నేపథ్యంలో నేను ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ నేను లేవదీస్తాను. 17A సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ C ఏమని చెప్తుందో ఒకసారి వినండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కాని వాళ్ళు, ఆఫ్ ది అథారిటీ కాంపిటెంట్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ at the time when the offense was alleged to have been committed. ఇది మీరు గమనిస్తే గవర్నర్ రూల్ అనేది వస్తుంది, ఏది వాళ్ళు చెప్తున్న తీర్పు. కానీ ఇందాక రవికిరణ్ గారు ఎస్ఓపి తీసి చూపించారు, డీజీపీ అని వస్తుంది. ఇది క్లియర్ కాంట్రడిక్షన్, చాలా క్లియర్ కాంట్రడిక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఎస్ఓపి ఈ యాక్ట్ ను వైలేట్ చేస్తూ వచ్చింది. డీజీపీకి చీఫ్ మినిస్టర్ తొలగించే పవర్ ఉన్నప్పుడు ఇది ఎస్ఓపి ప్రకారం, మరి సబ్ క్లాస్ C ఏంటి పరిస్థితి? అసలు సబ్ క్లాస్ C ప్రకారం చీఫ్ మినిస్టర్ తొలగించే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు తీసుకోండి, రాజ్యాంగాన్ని తీసుకుంటే చాలా విస్తృతమైన టెక్నికల్ అంశాలు ఇందులో ఉన్నాయి. నాకు తెలిసి 17A సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ C ప్లస్ SOPలో ఉన్న ఆ పాయింట్స్ కూడాను రేపు సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీగా ఉన్నాయి. రవికిరణ్ గారు కూడా తర్వాత డిబేట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోమనండి. ఒకసారి సబ్ క్లాస్ C విశ్యావిస్ SOP చూసుకుంటే డీజీపీ ఇన్ వాట్ వే డీజీపీ ఇస్ కాంపిటెంట్ టు రిమూవ్, ప్రమాణం చేయించింది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ స్టేట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ స్టేట్ ప్రమాణం చేస్తాడు. ఎవరు అనుమతితో? గవర్నర్ గారు అనుమతితో. గవర్నర్ గారు ఏం చేస్తాం, లీడర్ ఆఫ్ హౌస్ ఎవరినైతే ఎన్నుకుంటారో ఎన్నికలైన తర్వాత వాళ్ళు పిలుస్తాడు, వాళ్ళ ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు అపాయింటింగ్ అథారిటీ, ఎవరు రిమూవ్ అథారిటీ అనేది ప్రైమరీ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు చీఫ్ మినిస్టర్. మినిస్టర్ గురించి వచ్చినప్పుడు ఇందాకే చెప్పాను, ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ కెన్ బి రిమూవ్డ్ బై ది గవర్నర్. చాలా క్లారిటీ ఉంది. కానీ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయితే హూ ఈస్ ది రిమూవింగ్ అథారిటీ? క్లారిటీ లేదు. చాలా గందరగోళం ఉంది చట్టంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లో. చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్దేశంలో దాన్ని లేవనెత్తినా, మరొక ఉద్దేశంలో
ఇది రాజకీయ నాయకులు అందరికీ, అవినీతి చేసే రాజకీయాలందరికీ మెడకు చుట్టుకుంటుందని మాత్రం చెప్తున్నాను. మా చౌదరి గారు ఇబ్బంది పడకపోతే ఇది రాజకీయ ప్రక్షాళన చేయడానికి మటుకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా నేను అభినందిస్తాను. ఫ్యూచర్ లో ఆ మాట చెప్పండి. చెప్పండి. నేను ఇందాక ఎస్ఓపి చూపించినప్పుడే అన్నాను దీన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నాకు కూడా డౌట్ ఉంది అక్కడ చట్టంలో రకంగా దీనిలో, అందుకనే అన్నాను ఈ సుప్రీంకోర్టు ఎస్ఓపిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఈ విధానం కరెక్ట్ అవుతలేదు, ఫైనల్ గా మొత్తం కొట్టేస్తా లేదా. సో నేను కూడా కాంతి ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. చట్టంలో ఓ రకంగా ఉంటే ఎస్ఓపి ఇలా ఇవ్వచ్చా, ఇవాళ ఇలా ఇవ్వచ్చు అనేది సుప్రీంకోర్టు అపోజ్ చేస్తారా కొట్టేస్తారా అని అనుమానం నాకు కూడా ఉంది. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే రిమాండ్ని అయితే కొట్టేయలేదు, రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయలేదు కాబట్టి ఆ ప్రొసీజర్స్ ఇప్పుడు ఆగుతాయా, రన్ చేస్తారా వీళ్ళు, లేదా అది తేలేదాకానే ఆపాల్సి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి, చంద్రబాబు నాయుడు గారి వచ్చిన బెయిల్కి ఈ యొక్క తీర్పునికి ఎటువంటి సంబంధం లేదు. ఆన్ మెరిట్స్ కన్సిడర్ చేయడం జరిగింది. ఆన్ మెరిట్సే రిమాండ్ ఈజ్ వ్యాలిడ్ అనేది నిర్ధారణ అయింది. ఆ రిమాండ్ మీదే వీళ్ళు బెయిల్కి వెళ్తే బెయిల్లో మల్లికార్జునరావు గారు జడ్జి గారు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రెండు కూడా డిస్టర్బ్ కావు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి ఏది చెప్తున్నా. ఇందాక మా వాడు ఏదో అవుతూ వారు ఒక మాట అన్నారు, ఎవరో అప్రూవర్గా ఇంత మటుకు అప్రూవర్గా మారినట్టు రాలా, అప్రూవర్గా మారతాడని పర్మిషన్ తీసుకున్నారు. అతను అప్రూవ్గా మారిన తర్వాత చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ అంటాం మేము లీగల్గా. చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ బేస్ మీద మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్తే అప్పుడు మళ్ళీ మీరు ఇటువంటి వాదన పెట్టచ్చు. రైట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, సెంగళూరు శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. బాబు గారికి సంబంధించి రిలీఫ్ అయితే రాలేదు, బట్ కొత్త చర్చకి తావిచ్చింది. అది ఏంటి అంటే 17A అన్నటువంటిది అవినీతి పరులను రక్షించడానికా లేకపోతే గనక వాళ్ళని వదిలిపెట్టడానికా అన్నటువంటిది, వాళ్ళని కాపాడటానికా లేకపోతే వాళ్ళని శిక్షించడానికి అంటే అది కాపాడటానికే అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానమైన చర్చకు వస్తుంది. కాబట్టి దాని చుట్టూ వెళ్తుంది, కానీ ఆయన కేసుల నుంచి అయితే రిలీఫ్ రాలేదు.